पाञ्चजन्य श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयी वन्दे वेदविज्ञानवेदिका वेदविज्ञानवेदिका వేద విజ్ఞాన వేదిక ప్రతి నెల చివరి ఆదివారం నాడు నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం 168వ మాసం సభకు మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మీరు ఆహ్వానంలో చూసే ఉంటారు, విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం అనేటువంటి అందరికీ నచ్చేటువంటి అంశం ప్రబంధ సాహిత్యం పైన ప్రసంగించడానికి గాను మన ఆహ్వానం మేర మిత్రులు డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి గారు అమెరికా టెక్సాస్ రాష్ట్రం డలాస్ నగర్ నుంచి విచ్చేశారు. అక్కడి నుంచి నెల్లూరుకి విచ్చేశారు, నెల్లూరు నుంచి ఇక్కడికి విచ్చేశారు. మనందరి కరతాళ ధ్వనులతో వారికి మనం స్వాగతం పలుకుతున్నాం. వారిని వేదిక వద్దకు వచ్చి ఉన్నతాసనం స్వీకరించవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. అధ్యక్షులు జేకే రెడ్డి గారు తమ గానామృతాన్ని వినిపిస్తారు. నమస్కారం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కంచిలోననున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు, కంచిలోననున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు, ఎంత ఎక్కుడైన వెంకటేశుడు, ఆ ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు, కొండలలో నెలకొన్న గమదని సనిద మగస, కొండలలో నెలకొన్న సనిదని సని నిదద మదని నిదద మమ గమదద మమ గగ సగ మమ గగ స నిసగ సమగ దమ నిద సనిద మగస, కొండలలో నెలకొన్న మామ గగమామ్మ దదమామ్మ గగమ దదమ గగమ దదమ గమద మగ మగ స నిసగమదా నిసగమదా నీని నీని దద నీని నీని మద నీని నీని దని సాస దని సగ మగ సని దని సాన్ని ధని దమ దని సమగ సని ద గస నిదమ నిద మగస, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, ఆ
కార్యక్రమాన్ని శుభారంభం చేసిన జేకే రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రోజున 168వ ప్రసంగం మనం ఏర్పాటు చేసుకున్నాం. డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి గారు ఇచ్చేశారు. మరొకసారి మన చప్పట్లతో వారికి స్వాగతం తెలియజేద్దాం. వారిని పరిచయం చేసిన వారు మేడం గారు డాక్టర్ ఏవి శివకుమారి గారు. వీరు ఈరోజు తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం అనేటువంటి అంశం పైన వారు మాట్లాడతారు. తెనాలి రామకృష్ణ కవి అనగానే అందరికీ సంతోషంగా ఏం చెప్తారో విందాం, వెళ్ళి పాల్గొందాం, చక్కటి సాహిత్యం చక్కటి తెలుగు విందాం అని ఉత్సాహంగా మీరందరూ వచ్చినందుకు ముందుగా మీకు స్వాగతం తెలియజేస్తూ, మనం రాష్ట్రానికి బయట బార్డర్కి కొంచెం వెలుపల మద్రాసు నగరంలో చెన్నపూర్లో ఉన్నాం. వారు సముద్రాలు దాటి అక్కడ ఉంటున్నారు, అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో. అక్కడ వారి ప్రొఫెషన్లో అవన్నీ కూడా తర్వాత రెడ్డి గారు చెప్తారు. వారి ప్రొఫెషన్లో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ మాతృభాష మీద ఉన్న మక్కువ కొద్దీ అక్కడ మన భాష, మన సాహిత్యం ప్రాచుర్యానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ వివరాలని వారు తెలియజేస్తారు. సార్, మీకు ఇంతకుముందు ఫోన్లో చెప్పాను, మళ్ళీ కొత్తగా వచ్చిన మిత్రులు కూడా తెలియపరచడం కోసంగా మేము 2010 ఫిబ్రవరి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మన సభా సంప్రదాయం ప్రకారం నరసింహారెడ్డి గారిని గురించిన వివరాలు మనందరికీ తెలియజేయవలసిందిగా జేకే రెడ్డి గారిని కోరుతున్నాను. సభకు మరొకసారి నమస్కారం. డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి గారి పరిచయం. డాక్టర్ నరసింహారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని పొంగూరు గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యానంతరం అనంతపురం జిల్లాలోని గురుకుల పాఠశాలలో 10వ తరగతిని అభ్యసించి రాష్ట్రంలో 8వ ర్యాంకు సాధించి అప్పటి విద్యాశాఖ మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నవారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్ డిగ్రీ, కాన్పూర్ ఐఐటిలో ఎంటెక్, అటు పిమ్మట టెక్సాస్లోని ఎస్ఎంయులో పిహెచ్డి పట్టాని సాధించారు. ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, వీరు ఇప్పటి వరకు అన్ని డిగ్రీలు కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో పూర్తి చేశారు. అంతటితో తృప్తి చెందల. ఆపై ఏం చేశారు, ఎంబీఏ ఎంఎస్సి కూడా పూర్తి చేసి ఉన్నత విద్యలో 5వ పట్టాను కూడా సాధించారు. 33 సంవత్సరాల క్రితం ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థలో ఉద్యోగంలో చేరి టెక్నాలజీ రంగంలో విశేష సేవలను అందించారు. వీరు సమర్పించిన అనేక పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. వీరికి అనేక డిగ్రీలను సాధించడమే కాకుండా విద్యాబోధన అంటే కూడా చాలా మక్కువ. టెలికాం, ఐటీ రంగాల్లో తమ స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ 2.5 దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా కూడా సేవలను అందిస్తూ ఉన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఫైబర్ ఆప్టిక్, ప్రోడక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ ఆర్కిటెక్చర్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లో అందించిన సేవలతో 4 ఖండాలలో 50 దేశాలకు పైగా పర్యటించి అక్కడి వారితో సాంకేతిక, వ్యాపార సంబంధ బాంధవ్యాలను పెంపొందించారు. తెలుగు భాషా సాహిత్య సిరి సంపదలంటే ఎంతో ప్రాణం వారికి. డాలస్లోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంస్థ టాన్టెక్స్ అధ్యక్షులుగా చాలా సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించి 2015లో పదవి విరమణ చేసి ఎన్నో స్థానిక, జాతీయ తెలుగు మరియు తెలుగేతర సంస్థల్లో సేవలు అందించారు. ఈనాటికి కూడా అందిస్తూనే ఉన్నారు. వీరికి కళలన్నా, కళాకారులన్నా అమిత గౌరవం. గానగంధర్వుడు ఎస్పీబి గారితో స్వరాభిషేకం, పద్మవిభూషణ్ యేసుదాస్ గారితో కచేరీ జరిపించడం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తదితర మహనీయులతో సాహిత్య, సంగీత కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నో అనుభవాలు వీరి సొంతం. అందరినీ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలనే శుభ సంకల్పంతో గత 90 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న మన తెలుగు సిరి సంపదలు ధారావాహిక శీర్షిక
అజరామరంగా సాగడంలో వీరి పాత్ర ప్రముఖమైంది. వీరిలో మరో కోణం ఏమిటంటే ఇది సాహిత్య కోణం, వృత్తి కోణం, ఇప్పుడు సేవా కోణం. గత 38 సంవత్సరాల క్రితం అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్ష లేని శంకర నేత్రాలయ USA అనే సేవా సంస్థలో పాలక మండలి సభ్యులుగా సేవలను అందిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిధులను సేకరించి గత 45 సంవత్సరాల క్రితం చెన్నైలో స్థాపించబడినటువంటి శంకర నేత్రాలయ మాతృ సంస్థకు సహకరించడం, అంధత్వాన్ని నివారించడం వీరి ప్రధాన లక్ష్యం. వారికి ఇష్టమైనటువంటి విద్య మరియు అంధత్వ నివారణ కోసం ప్రతి శనివారం విద్యాధనం నయనం ప్రధానం అనే రేడియో కార్యక్రమాన్ని గత 6 ఏళ్లకు పైగా తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ రేడియోలో నిర్వహిస్తున్నారు. టెక్సాస్లో టాంటెక్స్ సంస్థలో భాగమైన గానసుధ రేడియోలో గత 15 సంవత్సరాలుగా వ్యాఖ్యాతగా సేవలు అందిస్తూ కౌటిల్యుని అర్థశాస్త్రం, మన ఘంటసాల, మన తెలుగు వాగ్గేయకారులు లాంటి వైవిధ్యభరితమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో భారతదేశంలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు అవసరమైన వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, విద్యాభ్యాసంలోని మెళకువలపై ప్రసంగిస్తూ ఉండడం వారికి హాబీ. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు భారతదేశానికి విచ్చేశారు. ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 168వ ప్రసంగం విజయనగరం వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం అనే అంశంపై ప్రసంగించబోయే శాస్త్రవేత్త, పరిశోధకుడు, దార్శనికుడు, దాత, స్నేహశీలి, అంతకు మించి మంచి వక్తే డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి గారిని ఈ సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నారు. వారి అనుమతితోటి ఈనాటి అంశం తెనాలి రామకృష్ణ కవి చమత్కారం మీద ఒక 4 పద్యాలు, చిన్న చిన్న పద్యాలు. కవి ధూర్జటి పై ఒక చమత్కార పద్యం. మొదటి లైను కృష్ణదేవరాయలు మహారాజు చెప్తే దాన్ని ఈయన పూర్తిస్తారు టక్కని లేచి తెనాలి రామకృష్ణ గారు. స్తుతమతమైన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెనో అతులిత మాధురి మహిమ తెలిసల్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సదారల గ్రోలుటంజుమీ వారి ఉపన్యాసంలో వివరాలని చెప్తారు. కవి భట్టుమూర్తిపై ఒక చమత్కార పద్యం. ఆయనకి ఒక ఉన్నతమైన ఆసనం ఏర్పాటు చేస్తారు కృష్ణరాయలు వారు. అప్పుడు పండితులైన వారు సభాస్థలి నుండగా అల్పుడొక్కడు ఉద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబునకేమి లోటగు కొండక కోతి చెట్టు కొనకమ్మకు నెక్కిన క్రింది మత్త వేదండ మహోగ్ర సింహములు తాలిమి నందవే రాజచంద్రమ్మ. ఆయన్ని కోతితో సంబోధిస్తూ ఒక చమత్కారం చెప్తారు. దాని వివరాలు ఆయన చెప్తారు. మరి ఆయన పదబంధనతోటి కూడిన ఒక పద్యం శ్రీకృష్ణదేవరాయనిపై. నరసింహ కృష్ణరాయని కరము అరుదగు కీర్తి యొప్పే కరిభిత్ గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ కరిభిత్ గిరిభిత్తురంగ కమనీయమై
కమనీయమై. మరొక అద్భుతమైన పద్యం ఏంటంటే, పశుపతి అయినటువంటి మహేశ్వరుడి కంటే పశువైనటువంటి నందే గొప్ప అంటారు. ఆయన అంతా వితండవాదం కదా, జనాలు కదా. అతడు అంబకు మగండు, ఇతడు అమ్మకు మగండు. అమ్మ అంటే ఆవు ఇక్కడ. అతడు అంబకు మగండు, ఇతడు అమ్మకు మగండు. నెలమినాతని కన్న ఇతడు ఘనుడు. అతడు శూలము ద్రిప్పు, ఇతడు వాలము ద్రిప్పు. నెలమినాతని కన్న ఇతడు ఘనుడు. అతడు అమ్మున నేయు, ఇతడు కొమ్మున డాయు. నెలమినాతని కన్న ఇతడు ఘనుడు. అతని కంటను చిచ్చు, ఇతను కంటను బొచ్చు. నెలమినాతని కన్న ఇతడు ఘనుడు. దాతయాతండు, గోనెల మోత ఇతండు. దక్షుడాతండు, ప్రజల సంరక్షకుడి తండు. దేవుడాతండు, కుడితికి దేవుడి తండు. పశుపతి అతండు, శ్రీ మహాపశుపతి ఇతండు. శ్రీ మహాపశువు ఇతండు. చివరిగా అందరికీ తెలిసిన ఒక నరసింహ కవికి చెమటలు పట్టించినటువంటి ఒక చమత్కార పద్యం. మేక తోకకు మేక తోక మేకకు తోక. మేక తోక మేక మేక తోక. మేక తోకకు మేక తోక మేకకు తోక. మేక తోక మేక మేక తోక. మేక తోకకు మేక తోక మేకకు తోక. మేక తోక మేక మేక తోక. మేక తోకకు మేక తోక మేకకు తోక. మేక తోక మేక మేక తోక. మేక తోక తోక మేక మేక తోక మేక. 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 జేకే రెడ్డి గారికి ధన్యవాదాలు. రెండు విషయాలు. ఒకటి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కిషోర్ కుమార్ గారు ఒకసారి లేచి నిలబడండి. వారు కేవలం మన సభలో పాల్గొనడానికి గాను ఇచ్చేశారు. ఆ విధంగా ఈరోజు ఆనంద్ కుమార్ రెడ్డి గారు ఇలా చాలా మంది మిత్రులు మొదటిసారి ఇచ్చేశారు. కిషోర్ కుమార్ గారి ప్రత్యేకత ఏంటంటే, పాతకాలం నాటి నటీమణుల అందరి మీద వారు చాలా పుస్తకాలు, వారి విషయాలు సేకరించి ఒక్కొక్కరి మీద ఒక పుస్తకాలు, షావుకారు జానకి, కేఆర్ విజయాల చాలా రాశారు. ఈరోజు కొన్ని పుస్తకాలు జయలలిత గారి మీద రాసినటువంటి తీసుకొచ్చారు. అయ్యా, మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడన్నా ఏదన్నా వివాదాలు ఉంటే అంటే నాకు ముందు ఒక పుస్తకం పంపించేశారు. వివాదాలు ఏమీ లేవు, కేవలం వారి సినిమా ప్రతిభ గురించి మాత్రమే, ఎక్కడ ఎటువంటి కాంట్రవర్సరీస్ లేవు అన్నది నిర్ధారణ చేసుకోవడానికి. వారు శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మేము ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆ పుస్తకాలు మీ తరఫున అందజేస్తాం, లేదా మీరే కార్యక్రమం అనంతరం మీ చేతులతో మీరే అందజేయండి. రెండో విషయం, రేపు 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి ఆధ్వర్యంలో, అంటే మన గజల్ శ్రీనివాస్ గారు, ఆయన మిత్రులు, వారి పెన్మత్త రామచంద్రరాజు గారు ముఖ్య సమన్వయకర్త, అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ గారు, వారి ఆధ్వర్యంలో గుంటూరులో 3 రోజుల పాటు తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. నరసింహారెడ్డి గారు కూడా అందులో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, తెలుగు భాషాభివృద్ధి, ప్రాచుర్యం, తెలుగు సాహిత్యం ప్రాచుర్యం, ఇటువంటి విషయాల్లో విశేషమైన కృషి చేస్తున్నటువంటి మన జలదంకి కోదండరామరెడ్డి గారు, అంటే జేకే రెడ్డి గారిని ఆంధ్ర సారస్వత సేవా పురస్కారంతో వారు గౌరవిస్తున్నారు. మనందరం చప్పట్లు కొట్టి వారిని చేయాలి. సో ఈ గౌరవం మన అందరికీ దక్కిన గౌరవంగా మనం భావించుకుంటూ
మా అందరి తరఫున మీకు అభినందనలు, అభివందనములు రెండూ తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు నరసింహారెడ్డి గారిని సత్కరిద్దాం. ప్రొఫెసర్ సిఎంకే రెడ్డి గారు, కాట్రగడ్డ ప్రసాద్ గారితో పాటు ఆనంద్ కుమార్ రెడ్డి గారిని కూడా పాలు పంచుకోవాల్సిందిగా, వీరిని పరిచయం చేసిన శివకుమారి గారిని కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారిని చందనమాలతో, శాలువతర వస్త్రాలు మన తెలుగు సంప్రదాయం ప్రకారంగా బహుకరించి మనందరి తరఫున జ్ఞాపికను అందజేస్తాం. ధన్యవాదాలు. ఏడుకొండల వాడి శాలువతో మీకు అనుగ్రహం లభించింది. మీరు తమ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సభా సరస్వతికి నమస్కారం. ఏ సంస్థ మనుగడకైనా కానీ మనకు ఆ నలుగురు కావాలి: పాలకులు, పోషకులు, బోధకులు, సేవకులు. ఆ నలుగురు కొన్ని సందర్భాల్లో ఒకరే అవుతారు. ఆ ఒక్కరు మనం కావచ్చు. కాబట్టి ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్నటువంటి వేద విజ్ఞాన వేదిక నాకు చాలా బాగా నచ్చింది. చాలా కార్యక్రమాలు నేను చూశాను. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యనిర్వాహకులు ముఖ్యంగా జకే రెడ్డి గారు, అలాగనే మధు గారు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు, సాహిత్యవేది కార్యక్రమాలు. నాకు తెలిసి డాలస్లో ఒక 3 సంవత్సరాల క్రితం, అంటే 18 సంవత్సరాలు దాటింది, ఇక్కడ 16 సంవత్సరాలలో అడుగుపెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జేకే రెడ్డి గారికి శీర్షపద్యాలండి. అయితే ఒక శీర్షపద్యంతో: పద్యముల నాడిని పట్టి విడువక పలుకుల మాధుర్య పరిమళముంచి గ్రంథము చూడగా గాఢ స్మృతితో గళమున గేయము గాఢముగా నింపి భావము భావమై పొరలి పొంగి శ్రోతల హృదయమును స్పందింపజేసి రాగయుతంగా రచన వినిపించు రసికుల మెప్పు పొందిన జేకే వర్య. అండి, ఒక్క సీసాతో ఆయన తృప్తి పడరని తెలుస్తోంది నాకు, అందుకని ఇంకొక సీసా. సాహిత్య వేదిక సాగువ తీరున సూక్ష్మ బుద్ధితో సర్దుబాటు చేసి అధ్యక్ష బాధ్యత అలసట లేక అక్షర గౌరవముతో నడిపి పద్య ప్రియులలో ప్రేరణ నింపి పట్టుదలతో పరిపాలించుచు నిరాటంకముగా నడిపించిన ఘనత నిలిచ వేదికలో తెలుగు వల్లభుడా. ఇలా జకిరెడ్డి గారు అద్భుతంగా సంస్థని ముందుకు తీసుకున్నారు. మధు గారికి కూడా ఒక సీసా ఉంది, చివరిలో ఇద్దాం ఆయనకి, ఎందుకంటే ఎవరు సీసా వాడదానండి. ఎందుకంటే గొడవలన్నీ కూడా సీసాల దగ్గరే వస్తున్నాయి మనకి, కాబట్టి అదనమాట. సూర్యుడు చంద్రుడు లేని. అయితే ఈ కార్యక్రమంలో ఒక విహంగ వీక్షణం చేస్తే ముందు తెనాలి రామకృష్ణ జీవిత విశేషాలు క్లుప్తంగా, తరువాత చాటు పద్యాలు ఎక్కువ మందికి అందరి నోళ్లలో నాలుతున్నాయి కాబట్టి ఎక్కువ దానికి సమయం వెచ్చించి, చివరిగా పాండురంగ విభుని పదగుంఫనం అనే మాట మనం లోకోక్తికే కాకుండా అది ఇది కితాబ్ ఆయనకు వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చింది ఆ అంశం మీద కూడా ఎక్కువ మనం సమయం కేటాయిద్దాం. అయితే ఉద్భటారాధ్య చరిత్ర, అలాగనే పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం, ఈ 3 కావ్యాలే కాకుండా అలభి గ్రంథాలు కందర్పకేతు విలాసం, అలాగనే హరిలీలా విలాసం, ఇలాంటివి ఉన్నాయి. వాటికి సమయం తక్కువ, కాకపోతే సాధారణంగా మనం పాండురంగ మహత్యం చాలా అంశాలు మనం మాట్లాడుకుంటాం అవకాశం వచ్చినప్పుడల్లా. సూర్యుడు చంద్రుడు లేని ఆకాశాన్ని ఊహించుకోలేం, అలాగే కొంతమంది మహాకవులు లేని సాహిత్యాన్ని కూడా ఊహించుకోలేం. అలాంటి వారిలో తెనాలి రామకృష్ణ కవి సుప్రసిద్ధులు, ఆ విషయం మీరు ఏకీభవిస్తారు. పాండురంగ విభుని పదగుంఫనం అనే కితాబు పొందినటువంటి
గొప్ప కవి. పండిత లోకంలోనే కాకుండా పామర లోకంలో కూడా అందరి మనల్ని పొందినటువంటి గొప్ప కవి. రామకృష్ణ కవి ఎలాంటి వాడు అంటే, కవిత్వం అనేది తీయ మామిడి చెట్ల వరుసకు వసంతకాలం వంటి వాడు. తెలుసు కదా మీకు, వసంతకాలం మామిడికి ఉన్నటువంటి అనుబంధం అలాంటి వాడు అనమాట. వేడుక కలిగినటువంటి మంచి మాటల గని, ఇందాక చెప్పారు చమత్కారిని, సరసమైన కథల చిక్కుముడులను విప్పగలట ప్రతిభావంతుడు తెనాలి రామకృష్ణ కవి. కుమార భారతి బిరుదాంచితుడు, శవినుగా ఉన్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్ర, వైష్ణవుడిగా ఉన్నప్పుడు పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం లాంటి గొప్ప కావ్యాలను రచించారు. ఇవే కాక అలభ్య గ్రంథాలని చెప్పాను ఇందాక, కందర్పకేతు విలాసం, హరిలీలా విలాసం, కొన్ని పద్యాలు మనకు లభ్యమవుతున్నాయి. వాటిని కొన్నిటిని వినిపించడానికి నేను ప్రయత్నిస్తాను. అంటే తెనాలి రామకృష్ణ కవిలో ప్రత్యేకత ఏమిటంటే, చాలామంది కవిత్వం రాస్తారు, ఉద్గ్రంథాలు, ప్రబంధ గ్రంథాల్లో కూడా మనం చూసాం, పంచకావ్యాలు చూసాం. ఈయన మానవీయ విలువలను, దైవీ సంబంధమైన గ్రంథాలతో తను నమ్మిన దాన్ని ఖచ్చితంగా చెప్పాలనే తపన, అంతేకాకుండా తన రచనలో స్థైర్యం కనిపిస్తాయి. సంప్రదాయాన్ని తన రచనలో చాలా వరకు పాటించిన, అవసరమైన సందర్భాల్లో తనకు తానుగా చాలా చాలా భాషా స్వాతంత్ర్యాలను ఉపయోగించుకున్నాడు. తెలుగు నుంచి సంస్కృతానికి, సంస్కృతం నుండి తెలుగుకు అద్భుతంగా తను ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారనమాట. ఆ ఉదాహరణ కూడా మనం చూద్దాం. ఇతని మనుమడు అసలు ఒరిజినల్గా అంటే ఈయన ఇంటి పేరు గార్లపాడు, తెనాలి నుంచి వచ్చారు కాబట్టి విజయనగరానికి తెనాలి రామకృష్ణుడు అనే పేరుతో వారు మనకు తెలుసు, పరిచయం. ఇతని మనుమడు తెనాలి రామభద్ర కవి, ఇతని సోదరుడు తెనాలి అన్నయ్య. తల్లి లక్ష్మమ్మ, తండ్రి రామయ్య. రామకృష్ణుని రాయల కాలం నాటి వాడు కాదని కొందరు, అవునని కొందరు, రకరకాల విభేదించిన అంశాలు ఉన్నాయి. వాటిలో నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. కాకపోతే మనం నిజంగా గర్వించదగ్గ డాక్టర్ ఎకిరాల కృష్ణమాచార్య తమ పరిశోధన గ్రంథం, ఇది అద్భుతమైన పుస్తకం, రామకృష్ణ పరిశోధన గ్రంథం. ఆయన చెప్పిన కాలాన్ని బట్టి 1495 నుంచి 1585 వరకు, లేదా 1500 మొదటి నుంచి. ఒక్క విషయం చూస్తే 1495లో తెనాలి రామకృష్ణ పుట్టాడు. ప్రపంచంలో ఏం జరుగుతుంది ఆ సమయంలో మనం ఒకసారి చూస్తే, కొలంబస్, వాస్కోడ్ గామా అటు అమెరికా, ఇటు భారతదేశాన్ని కనిపెట్టారంట. సరే, భారతదేశం ఉంది, కొత్తగా కనిపెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే పశ్చిమ దేశీయులు వాళ్ళు చెప్పుకుంటారు కదా, మేము ఇండియాని కనిపెట్టామని. ఎట్లయితేనేమి, తెనాలి రామకృష్ణుడి జననం అటు అమెరికాని కనిపెట్టిన సమయంలోనే జరిగింది. వాస్కోడ్ గామా కూడా దగ్గర దగ్గర అదే ప్రాంతంలో 1-2 సంవత్సరాలు అటు ఇటు వచ్చినటువంటి సందర్భం అన్నమాట. అయితే ఈయన ఉద్భటారాధ్య చరిత్ర అనే కావ్యం వల్ల భువన విజయంలో ప్రవేశించినట్టుగా మనకు పరిశోధకులు చెప్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఇతడు సంస్కృతం నుండి తెలుగులోకి, తెలుగు నుండి సంస్కృతంలోకి కావ్యాలను అనువదించగల దిట్ట. అంతేకాకుండా రామకృష్ణుడు సరసకవి, రమ్య గుణములు కలిగినటువంటి వాడు కూడా. ఇతను కౌండిన్య గోత్రుడు, అంటే దేవోదిని గురువైనటువంటి బృహస్పతికి సమానమైన వాడు అని మనం చెప్పుకోవచ్చు. అదండి ముఖ్యంగా క్లుప్తంగా ఆయన గురించి రచనలు మనం చూస్తే, ఇందాక చెప్పినట్టుగా శైవునిగా ఉన్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్రము, వైష్ణవుడిగా ఉన్నప్పుడు పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం, ఇంకా అలభిగణదాలు కూడా. అయితే ఈ వికట కవి గొడవ ఏమిటి? చిన్నప్పుడు ఈయన ఏమి చదువుకొని తెనాలి రామకృష్ణ కవి కాళీమాతను ప్రత్యక్షం చేసుకున్నాడని, ఆవిడ ఒక చేతిలో ధనలక్ష్మిని, ఇంకొక చేతిలో విద్యాలక్ష్మిని వెండి గిన్నెల్లో పాయసం పోసి ఇవ్వగా ఒకటే తినంటే ఈయన 2 తినేసాడు. అమ్మ కోపించి వికట కవిని చేసింది. నిజంగా నాకు అనిపిస్తుంది, అమ్మవారు కోపిస్తే అలా కూడా వికట కవులను కూడా చేస్తారా? ఆయన వికట కవి అయ్యారు.
అయితే ఒకటి వికటముగా కవిత్వం చెప్పడం, మనం వికట కవిత్వం గురించి కూడా సోదాహరణంగా తర్వాత చూద్దాం. వికట కవిత్వం, వికట కవి ఒక పదభ్రమకం, పాదభ్రమకం, అటు నుంచి అనులోమ విలోమాలు అంటాం. మనకు ఇలాంటివి తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా పురాణాల్లో చాలా ఉన్నాయి. 2-3 సదస్సుల క్రితం అనుకుంటాను మన ఈ సంస్థ అధ్యక్షులు జెకే రెడ్డి గారు ఆయనకి సీసాలు ఇష్టం కదా, సీస పద్యంతో పదభ్రమకాలు, 5 అక్షరాల పదభ్రమకాలు వికట కవిగా వచ్చేవి చెప్పారు. అందులో 1-2 ఉదాహరణలు ఏమిటంటే ఈ పదభ్రమకాల గురించి, ఎందుకంటే ఇక్కడ ప్రస్తావించారు కాబట్టి, సీత పెళ్లికి శుల్కంగా ఇచ్చిన విల్లు పేరు అంటే అది 5 అక్షరాల పదభ్రమకం. ఎవరికైనా గుర్తుందా? సీత పెళ్లికి పంచాస్య చాపం, ఇది పదభ్రమకం. అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా రావాలి. పంచాస్య చాపం. కృష్ణుడు ఎవరింట్లో పెరుగుతాడు? నందుడి ఇంట్లో అనే అందరికీ తెలుసు, కానీ మీరు 5 అక్షరాల పదభ్రమకం చెప్పాలి. చాలా దగ్గరికి వచ్చారండి. నంద సదనం, సదనం అంటే ఇల్లు. అలాగనే శ్రీరాముడు రావణ్ణి ఎలా మర్దించాడు? ఎవరి సహాయంతో? తోకముక్కతో. అది మొదటి ప్రశ్న జెకే రెడ్డి గారు. అలా రంభపప్పులో ఉన్నటువంటి పొలమాల పేరు 5 అక్షరాల పదభ్రమకం. సరదాగా మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం సమయం కూడా చాలా తక్కువ ఉంది. నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది కాబట్టి తెనాలి రామకృష్ణ కవి మీదనే మనం ఈరోజు మనసు పెడదాం. రామకృష్ణ కవి వికటత్వం, దేవి ప్రసన్నత కలది. అక్షరాలను నర్తిస్తున్నట్లు, ఆయా అర్థాలను స్ఫురింపు చేస్తున్నట్లు రచించడం వికటత్వం. తర్వాత మీకు ఉదాహరణలు చూసినప్పుడు తెలుస్తుంది. అయితే మనం ఇక ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ సమయం తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యాలు. మనం సినిమాల్లో ఒక 7-8 చూసాము. ఇక్కడ తెనాలి రామకృష్ణ సినిమా చాలాసార్లు చూసినటువంటి కాట్రగడ్డ గారు కూడా ఉన్నారు, ఇందాక చెప్పారు. అయితే ఎకిరాల కృష్ణమాచార్య గారి పరిశోధన గ్రంథంలో 98 చాటుపద్యాలు ఉన్నట్టుగా చెప్పి అవి ఏమిటో కూడా ఆయన వివరించారు. మొదటి చాటుపద్యం. చాటుపద్యం అంటే ఏమిటి? జనాల నోళ్లలో ఎప్పుడూ నానుతూ ఉంటే, ఏ పుస్తకంలో కూడా ప్రచురింపాల్సిన అవసరం కూడా లేదు, అలా ఉంటే దాన్ని చాటుపద్యం అంటాం. అయితే తెనాలి వారి చమత్కార వైఖరి అంతా ఇంత కాదు. శ్రీకృష్ణదేవరాయల కొలువులో వారి కీర్తి తెల్లగా ఉంటుందని ఇందాక జెకే రెడ్డి గారు పద్యాన్ని అద్భుతంగా ఆలపించారు. ఆ పద్య వివరణ ఏమిటి? అంత తెల్లగా ఉండాలంటే ఎలా పోల్చాలి? నాకు తెలిసి తెల్లగా ఉండేది 2-3 అంశాలు మాత్రమే. మల్లెపువ్వో, లేకపోతే చందమామో, లేకపోతే ఇంకేదన్నా తెలుపు రంగో. కానీ తెనాలి రామకృష్ణ కవి తన కవిత్వంలో తెల్లని వస్తువులను ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. నరసింహ కృష్ణరాయని కరమరదగు కీర్తి వెలయు కరిబిద్ గిరిబిద్ కరిబిద్ గిరిబిద్ కరిబిద్ గిరిబిద్ తురంగ కమనీయంబై. సాళువ నరసింహరాయల కుమారుడైనటువంటి ఓ కృష్ణదేవరాయ, నీ కీర్తి ఎలా ఉంది? నీది మిక్కిలి విశేషమైన కీర్తి. ఎలా ఉంది అది? గజాసురుని సంహరించిన శివుని వలె, పర్వత రెక్కలను ఛేదించిన ఇంద్రుని వలె. కరిభిత్, కరి అంటే ఏనుగు, భిత్ అంటే చంపబడిన, జయించిన, ఛేదించిన, రకరకాల అర్థాలు వస్తాయి మనకి. అలాగనే గజాసురుని సంహరించిన శివుని వలె. గిరిభిత్, పర్వతాల రెక్కలను ఛేదించిన ఇంద్రుని ఏనుగు ఐరావతం వలె. ఏనుగు ఐరావతం. గజాసురుని సంహరించిన శివుడు కూడా. అని శివుడు నల్లగా ఉంటాడు కదండి అనే ప్రశ్న వస్తుంది మనకి. విషం మింగిన తర్వాత నల్లగా అయ్యారేమో, అంతకుముందు తెలిపే కదా. ఇలా తర్వాత కరిభిత్ గిరిభిత్ అంటే ఈశ్వరుని కైలాస పర్వతం వలె. కైలాస పర్వతం కూడా తెల్లగా ఉంటుంది.
తర్వాత గిరిబిత్, కొండలను ఛేదించిన వజ్రాయుధం వలె, వజ్రాయుధం కూడా తెల్లగా ఉంటుంది. తర్వాత గిరిబిత్ తురంగ, గిరిబిత్ తురంగ కమనీయం బై అంటున్నారు. అంటే ఈశ్వరుని ఇంద్రుని వాహనాలైనటువంటి నందీశ్వర, అలాగే ఉచ్చైశ్వము వలె ఇది కూడా తెల్లగా అందంగా నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది ఓ కృష్ణదేవరాయ నీ కీర్తి. ఇలాంటి పద్యాలు శ్లోకాలు మీకు పోతన కూడా భాగవతంలో ఉన్నాయి ఒకటి. తర్వాత ఈ తెనాలి రామకృష్ణ కవి గొప్ప కవి, వికట కవి, రకరకాలుగా చెప్పాం. కానీ మనం ఇప్పుడు భాషలో చూసుకుంటే కొంచెం అప్పుడప్పుడు అతి చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ ధైర్యం అండి, ఆయనకున్నటువంటి కవిత వైభవం, కవితా పటుత్వం ఆయనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే పెద్దలైనా కానీ ఆయన భయపడ్డు. ఆయన ఉదాహరణలు చూస్తే అలాగనే ఉంటాయి. నంది తిమ్మని వర్ణిస్తూ రామకృష్ణుడు పలికినటువంటి చాడు పద్యం. మా కొలది జానపదులకు నీ కవనపు టీవి యబునే, మా కొలది జానపదులకు నీ కవనపు టీవి యబునే, కూపనట ద్వేఖములకు గగనుధుని శీకరముల చెమ్మ, నంది సింగయ తిమ్మ. అంటే ఏమంటున్నాడంటే, ఓ నంది తిమ్మన మహాకవి, మాలాంటి పాముర్లకు నీ కవితా మాధుర్యం వస్తుందా? ఎందుకంటే బావులోని కప్పలకు పైనుంచి వర్షం వస్తుంటే తడుస్తాయా కప్పలు? నాకు భజగోవిందంలో ఒక శ్లోకం గుర్తొస్తోంది. నళినీ దళగత జలం అతి తరళం, తద్వ జీవితం అతిశయ చపలం. అంటే తామరాకు మీద ఉన్నటువంటి నీటి బిందువు నీళ్ళలో ఇలా ఉంటే లోపలికి వెళ్ళింది అనుకోండి, నీటి బిందువు అది చితికిపోతుంది. అలా గాలి వచ్చింది అనుకోండి, చితికిపోతుంది. అలాగనే బావిలోని కప్పలకు ఆకాశంగా చల్లటి తుంపరుల చెమలాంటి వాడివి నువ్వు అని కవి ఆ ఉదాహరణ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎలా బావిలో నాటిమాడే కప్పలకు ఆకాశంగా నీళ్లు తడి అంటడానికి అవకాశం లేదో, మాలాంటి పామరులకు నీలాంటి పాండిత్యం వచ్చే అవకాశమే లేదు అని చెప్తున్నారు నంది తిమ్మన కవి. అంటే ఈ పద్యంలో మూడో పాదంలో చూస్తే, కూపనటద్భేకములకు గగనధుని శీకరముల చెమ్మ, నంది సింగయ్య తిమ్మ. ఇది విన్న తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గగనధుని బదులు నాకధుని అంటే ఏం బాగుంటుంది కదా రామకృష్ణయ్య అని చెప్పినప్పుడు ఆయన అద్భుతంగా తెనాలి వారి ప్రశంస పొందారు. ఇది సినిమాలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమిటిది? ఈ పద్యంలోని మూడో పాదంలో గగనధుని అనే ప్రయోగాన్ని నాకధుని అని కృష్ణదేవరాయలు ప్రయోగించినప్పుడు, నాకధుని అంటే ఏమిటి? నాకధుని అంటే కోరిన వరాలు ఇచ్చే స్వర్గంలో ఉండే గంగ. కానీ ఆకాశ గంగ స్వర్గంలో ఉండే గంగ కంటే కిందగా ఉంటుంది, ఇంకా తక్కువ ఎత్తులో ఉంటుంది. కాబట్టి అది ఆకాశం కంటే స్వర్గం పైన ఉన్నటువంటి గగనం శూన్యం. ఈ శూన్యంలో ఉండే గంగ కంటే కూడా స్వర్గంలో ఉండే గంగ అని అర్థం వచ్చే విధంగా అది గొప్ప గంగ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాయలవారి ప్రయోగం. కృష్ణదేవరాయల ప్రయోగం మన తెనాలి రామకృష్ణ కవిని మెప్పించింది. కృష్ణదేవరాయల ఆస్థానానికి సహస్ర కంఠకవి నరసరాజు వస్తారు ఒకసారి. ఆయన ఎవరు చెప్పినా కానీ, ఏది చెప్పినా కానీ నేను రాస్తాను, పరుల తప్పులో అంటే రాయటంలో తప్పులు పట్టడమే నాది అంటూ అంటారనమాట. అయితే చూద్దామని రామకృష్ణుడు ఒక పద్యాన్ని వదులుతారు. రాయి దీన్ని చూడు ఎలా రాస్తావు అని. త్రువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బోదట చేదే బువ్వట చూడగనులు కవ్వట అరయంగ నట్టి హరునకు జయ జయ. అంటే గంగను తలపై కలిగినవాడు శివుడు.
చందమామ అతని తలపై పువ్వట, మరి బూడిద ఆయనకు వస్త్రమట, విషం ఆయనకు ఆహారమట. మరి ఆయన ఏ గిన్నెలో తింటారు భోజనం? మీకు తెలుసు, పుర్రెలో భోజనం చేస్తారు. జ్ఞానం లేనివాడు చూస్తే అంతా మాయగా కనిపిస్తాడు ఆయన. అటువంటి శివునకు జేజేలని చెప్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని పదాలు, త్రువ్వట బాబా. ఈ త్రువ్వట బాబా ఏమిటి? రాయలసీమలో త్రువ్ అంటే మంచినీళ్ళు, త్రువ్ అంటారు. నాకు అక్కడ నేను చదువుకున్నాను కూడా, చిన్నప్పుడు పిల్లలతో తురు తాగుతావా అంటారు. ఆ పదం బహుశా చాలా ప్రాంతాల్లో విని ఉండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీటిని, గంగా నదిని తలపై కలిగిన వాడు శివుడు. అందుకని ఆ విధంగా శివుని వర్ణిస్తూ త్రువ్వట కూడా శివునికి సంబంధించిందని చెప్పడం మనం ఇక్కడ కవిగారి లక్ష్యం అన్నమాట. తర్వాత ఈ నరసరాజుని తెనాలి రామకృష్ణ కవి బాగా తిడతాడు ఒక పద్యంలో. ఆ పద్యం మీ అందరికీ తెలిసిందే. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరమునన్ బలుకగా రాకురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట, నీ పలికిన నోట దుమ్ముబడ భామ్య వెరుంగక పెద్దలైన వారని నిరసింతురా ప్రగడరా నరస విరస తుస భుస. ఇవన్నీ చివరి పాదంలో అన్ని కూడా తిట్లే. ఆ తిట్లకు కొంచెం బలం కలగాలని ప్రగడరా నరస విరస తుస భుస అంటూ బొసలు కొట్టారు మన రామకృష్ణ కవి గారు. అంటే ఏంటంటే ఇందులో తెలియని విషయాలన్నింటినీ ధైర్యంగా తప్పులని సభలో మాట్లాడొద్దు, అలా మాట్లాడితే నీ నోట్లో దుమ్ము పడుతుంది, జాగ్రత్తగా ఉండని చెప్పడం. పెద్దలు నిన్ను తిడతారు, అంతేకాకుండా నువ్వు పిశాచం పట్టినట్టు ప్రవర్తిస్తావు. బాగుంది. ఒకరోజు కృష్ణరాయల ఆస్థానంలో రాయల్ గారు దూర్జటి గొప్పతనాన్ని పొగుడుతూ ఒక పద్యం చెప్తారు. ఇందాక జకిరెడ్డి గారు అది చదివి వినిపించారు. ఒక పాదం మాత్రమే చెప్తారు. 3 పాదాలు తెనాలి రాములు గారు ఆయన ఎత్తుకొని పూరిస్తాడనమాట. స్తుతమతి అయిన యాంధ్ర కవి దూర్జటి పల్కలకేల కల్గే నో అతులిత మాధురి మహిమ. స్తుతమతి అయిన యాంధ్ర కవి దూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత మాధురి మహిమ. అంటే పొగడదగిన గొప్పవాడైన ఆ దుర్జటి మహాకవి కవిత్వంలో ఇంత సాటిలేని తీపి ఎలా వచ్చింది అంటారు రాయలు గారు. దానికి మన రామకృష్ణ కవి ఎత్తుకుంటారు. ఆ తెలిసెన్ భువనైక మోహనోద్దత సుకుమార వార వనిత జనతా ఘనతాప పహారీ సంతత మధురాధరోతి సుధార సధారలు గోలుటం జుమి. ఈయన మామూలు వాడు కాదండి రామకృష్ణ. అంటే దీన్ని కొంటిగా పూరించాడు. ఆయన కవిత్వంలో అంత తీపి ఎలా వచ్చిందయ్యా అంటే, వేశ్యల తీయని పెదవుల్లోని తీపులను ఎప్పుడూ ఆస్వాదించడం వల్ల అంటాడు. చెప్పాను కదా ఇందాక, ఈయనకి ధైర్యం ఎక్కువండి. పెద్దలు పిన్నలు అనే అంశం కూడా లేకుండా అద్భుతంగా పూరించాడనమాట. ఇవి ఇంకా కొన్ని పురాణంలో అయితే కొన్ని, ఈ పురాణంలో ఒకటి తనని అవమానించే వారి దగ్గర, రెండో పూరణ అదే పూరణ తనని మెప్పించే వాళ్ళ దగ్గర. ఈ అవమానించే వాళ్ళ దగ్గర ఇది మీకు తెలిసిందే. గంజాయి త్రాగి తురకల సంజాతల కూడి కళ్ళు చవిగొన్నవా లంజల కొడక ఎచట కుంజరయూదంబు దోమ కుత్తుక జొచ్చన్ అంటాడు. అంటే ఏమిట్రా మందు తాగావా, మత్తు వచ్చిందా అంటే, ఇక్కడ గంజాయి అంటే మత్తు తాగావా. ఏనుగుల గుంపు దోమ కుత్తుకులోకి చుచ్చుకోవడం ఏమిటి, ఆశ్చర్యంగా లేదు.
పిచ్చెక్కిందా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇదే సమస్యని రాయలవారు ఇస్తారు ఈసారి. రాయలవారంటే ఈయనకి ఇష్టం కదా. ఆయన ఎలా పూరించారో చూద్దాం. రంజన చెడి పాండవుల రిభంజనులై విరటుగోల్వ పాల్పడరకట, సంజయ విధినే మందును కుంజరయూధంబుదోమ కుత్తుకదొచ్చెన్. ఓ సంజయ, సంతోషం చెడిపోయి శత్రు సంహారకులైనటువంటి మహాపరాక్రమతులైనటువంటి పాండవులు విధివశాత్తు విరాటుని దగ్గర సేవ చేస్తున్నారు. విధిని ఏమనాలి? ఏనుగుల గుంపు వంటి పాండవులు విరాటు అనే దోమ కుతుకులోకి చొచ్చుకొని వెళ్ళారు అని ఆ విధంగా పూర్వం చేస్తారనమాట. ఇది ఇలా తెనాలి రామకృష్ణ కవి చాటు పద్యాలలో ప్రతి పద్యంలో కూడా మనకు ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. పెద్దన గారు ఒకరోజు సభలో కృష్ణరాయను పొగుడుతూ ఈ పద్యం చెప్తారండి. శరసంధాన బలాక్షయ మాది వివిధైశ్వర్యంబులం గల్గి దుర్భర పషండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మజ్ఞ తల్మానినన్ నరసింహ చితి మండలేశ్వరుల నన్నన్వచ్వని సాటిగా నరసింహ చితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవా. ఏమంటున్నారంటే, ఓ నరసింహరాయల కుమారుడైనటువంటి కృష్ణదేవరాయ, రాజుల్లో సింహం లాంటి వాడ, రాజశ్రేష్ఠ. అర్జునునికి నపుంసకత్వం గృహణలాగా విరాట్ పర్వంలో, అలాగే సింహానికి గుహలో దాగి ఉండే తోక ముడిచి వంగిపోవడం గుహలోకి, భూమికి కంపించటం శివునికి బ్రహ్మదేవుని తల నరుకుట అనే దోషాలు ఉండడం వల్ల మీతో వాళ్ళు సరిపోలరు అని, వాటికంటే మీరే గొప్పవారని మన పెద్దన గారు శ్రీకృష్ణదేవరాయల మీద ఈ పద్యం చెప్తారు. అయితే ఈ పద్యంలో ఒక దోషం ఉంది. ఆ దోషాన్ని ఎవరు పట్టుకుంటారు? రామకృష్ణుడే పట్టుకోవాలి. ఏమిటి ఆ దోషం? పెద్దన గారి పద్యంలో సింహానికి గుహలో దాగి ఉండడం అనే ఒక దోషం ఉందని చెబుతూనే చివరి పాదంలో రాజకంఠీరవ అంటాడు. కంఠీరవ అంటే రాజుల్లో సింహం లాంటి వాడ అని. అది పెద్దన గారు చూసి నీతో మామూలుగా నీలాంటి వాడుతో జాగ్రత్తగా ఉండాలని చెప్తారనమాట. సరే, ఇంకొక పద్యం అందుకోమని చెప్తారు. అప్పుడు ఆ దోషరహిత పద్యం ఏమిటో నువ్వు చెప్పు అని రామకృష్ణుని అడక్క రామకృష్ణుడు ఈ పద్యం చెప్తాడు. కలనంతానక ఖడ్గ ఖండిత రిపుష్పాభర్త మార్తాండ మండల భేదం బొనరించి ఏగునెడ తన్మధ్యంభునన్హార కుండలకేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి లోగలగంభూరుచునేగే నీ వయన్ శంకన్ కృష్ణరాయాధిప. ఓ కృష్ణదేవరాయ, యుద్ధంలో నీ చేత చంపబడిన శత్రురాజు ఒకడు వీరస్వర్గానికి వెళుతూ దారిలో సూర్యమండలాన్ని దాటే సమయంలో అక్కడ శ్రీ మహావిష్ణువును చూచి నువ్వే అనే సందేహంతో లోపలికి భయపడుతూ వెళ్ళాడు. అంటే ఏమిటి? రాయలకు మహావిష్ణువుకి మధ్య అభేదాన్ని రామకృష్ణుడు చక్కగా ఆవిష్కరిస్తాడు. ఇందాక బిలప్రవేశం చేసే సింహం కాదు, ఇప్పుడు విష్ణుమూర్తితో పోల్చాడండి రాయల వారిని. అది మన రామకృష్ణుడి యొక్క గొప్పతనం. ఇక మనుచరిత్ర కావ్య అవతారకులో కూడా శ్రీకృష్ణదేవరాయలను సంబోధిస్తూ పెద్దన ఏమన్నారు? చిన్నమదేవి జీవిత నాయక అన్నాడు. ఈ చిన్నమదేవి జీవిత నాయక, చిన్నమదేవి ఆయన భార్య. దాన్ని తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడు? విమర్శించాలి. ఈయన ఊరుకోరు. లక్ష్మగడ నీకు లక్ష్య నమస్మృతులు సీతమగడ నీకు సేవ చేతు సత్యభామ మగడ నన్ను తింతును నిన్ను మిత్రవింద మగడ మేలో సంగు ఎల్లి మగడ నన్ను ఏలుకొనుము అంటాడు. అంటే ఏమిటి?
హాస్యంగా పద్యం చెప్పడం అనమాట. చిన్నమదేవి జీవిత నాయక అనే సంబోధనను ఎక్కిరిస్తూ ఓ లక్ష్మగడ, ఓ సీతమగడ, ఓ మిత్రవింద మగడ అనే సంబోధనలను హాస్యంగా ప్రయోగించినటువంటి తీరు మనల్ని ఆయనలో ఉన్నటువంటి కవితా సౌరభం తెలుస్తోంది. ఇందులో ఎలినాయక పేరు, అది ఒక పేరు కాదండి. ఎలినాయక్ అంటే రేపటి రాజు, రేపటి మగడు అని లెక్క. ఈ విధంగా చాడు పద్యాలు. ఇంకా ఇంకొకటి, పెద్దన గారు ఒక పద్యం చెప్తారు, అందులో ఒక దోషం ఉంది. దోషాన్ని కనిపెట్టేది మరలా తెనాలి రామకృష్ణ. కలనాటి ధనము లక్కర కలనాటికి దాచ కమల గర్భుని వశమా నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయ అమవసని సికిన్. ఇందులో ఎక్కడ దోషం ఉంది? అమావాస్య నిసి అనే మాట ఛందస్సుకు లొంగక పెద్దన ఏం చేశారు? అమావాస్య నిసి అనే మాట వాడుకున్నారు. ఈ అమావాస్య నిసి అనేది కటువుగా ఉంది అని తెనాలి రామకృష్ణుడు ఇంకొక పద్యం చెప్తారు. ఏమిటిది? ఇందులో అన్నీ కూడా హ్రస్వాలే ఉంటాయి. ఏమితి నిశ్శపితివి కవితము భ్రమపడి వెరి పుచ్చకాయ పొడితివి శపితో ఉమిత పువ్వుని దీని శపితో అమావాస్య నిసి అన్నమాట అలసని పెద్దన. అంటే ఇది ఒక కంద పద్యంలో ఆయన దోషాన్ని సవరిస్తూ చెప్పినటువంటిది. ఏం పెద్దనా, ఏం తిని మాట్లాడావు? అమావాస్య అని చెప్పడానికి పిచ్చి పుచ్చకాయ తిన్నట్టు లేదా ఉమ్మెతకాయ తిన్నట్టు మాట్లాడడం ఏమిటి? ఈ విధంగా ప్రశ్నించారాను. పద్యం చివర ఏదైనా సరిగా లేకపోవడాన్ని ఎత్తి చూపడంలో మన తెనాలి రామకృష్ణ కవి దిట్టండి. తర్వాత ఇంకొకటి కూడా మీకు ఇది తెలిసిందే. మేకతోక పద్యాన్ని జకిరెడ్డి గారు అంత అద్భుతంగా ఆలపించారు కాబట్టి అర్థమేం లేదండి. అందులో అర్థం అడిగినప్పుడు ఏం లేదు, ఒక మేక, దాని వెనుక ఇంకొక మేక, మెమ్మెమ్మే అన్నాడంట. అంతే, ఒక మేక వెనుక ఇంకొక మేక, అంతే. దాని అర్థం అందులో ఏం లేదని తెనాలి రామకృష్ణుడు సభలో అందరినీ నవ్వించాడు మరుసటి రోజు. తర్వాత రామకృష్ణుడు భట్టుమూర్తి గారిని పొగుడుతూ ఇంకొక పద్యం చెప్తారు. ఇది కూడా హాస్యం. ఆయన ఎవరిని వదలలేదు. ఆ విషయం మనకు పద్యాల్లో తెలుస్తుంది రోజు. అలసాని వాని ఎల్లిక జిగిబిగి మొక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంభనమును కాకుమానరాయని కుదగరా. ఈ కాకుమానరాయ మూర్తి, భట్టుమూర్తికి అసలు పేరు కాకుమానరాయ మూర్తి. అయితే ఈయన చెప్పింది మొదటి పాదంలో అల్లసాని వాని ఎల్లిక జిగిబిగి, ఆయన అల్లసాని వారి కవిత గుణం అది. ముక్కుతిమ్మనార్య ముద్దు పలుకు, అది కూడా వారి కవితా గుణం. పాండురంగ విభుని పదగుంఫనంబు, ఇది మనం ఈరోజు ఎక్కువ చర్చిస్తాం. ఇది తెనాలి రామలింగ కవి యొక్క కవితా గుణాలు. ఇన్ని గొప్ప గుణాలు మీద భట్టుమూర్తిని పొగిడాడు రామకృష్ణుడు అని అనుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన మెడలో ఉన్నటువంటి హారాన్ని, తారహారాన్ని రామకృష్ణుడికి వెంటనే వేసేస్తారు. రాయలవారు ఈ పద్య వివరణను అడుగుతారనమాట. అప్పుడు రామకృష్ణుడు ఎత్తుకొని భట్టుమూర్తి ఏమనుకుంటాడు, అబ్బో నాలో ఇన్ని గుణాలు ఉన్నాయా, అలసాని వారి, ముక్కుతిమ్మన వారి, తెనాలి వారి గుణాలన్నీ నాలో ఉన్నాయా అని అనుకొని హారం ఇచ్చేస్తారు. అయితే అప్పుడు తెనాలి రామకృష్ణ అసలు అర్థం చెప్తారు ఇక్కడ. భట్టుమూర్తి అలసాని పెద్దన అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మన ముద్దు పలుకు, పాండురంగ పదగుంపనమ్ము అనే కవిత గుణాలు నీ కవిత్వాన ఏ కోశాన కొంచెం కూడా లేవు. అయితే కాకుమానరాయ ఇవన్నీ చెప్పిన తర్వాత చివరి పాదంలో కాకుమానరాయ నీకు దగ్గర అంటే కాకుమాన తర్వాత ఆయన కొంచెం కామబెట్టి రాయ అంటారు. అంటే దురదతో మానురాడు మాత్రమే నీకు తెలుసు, కాకుమానరాయ. ఆయన అసలు పేరు కాకుమానమూర్తి, రాయమూర్తి.
నీకు దురదతో మానురాయడం మాత్రమే నీకు తెలుసు అని విడదీసి అందరినీ నవ్విస్తారనమాట. ఆ విధంగా కూడా చివరి పాదంలోని కాకు అనే పదం దగ్గర ఆపి మానురాయ అని సంబోధించడం ఈ పద్యంలో యొక్క ప్రత్యేకత. తెనాలి రామకృష్ణ కవి సరస వర్ణన కూడా చేశారు. మనకు ఎక్కువ భక్తి కనిపిస్తుంది కావ్యాలలో, సరస వర్ణనలు కూడా చేశారు ఆయన. వరబింబాదరమున్ పయోరు హములన్ వక్రాల కంబులో మనోహరలోలాక్షులు చూప కవ్వలి మొగం బైనంతనే మాయ నీ గురుభాస్వజ్జఘనంబు క్రొమ్మిడియు మా కుంజాల వేగంగా కద్దరి మేలిద్దరి కీడును గలదే యద్యద్రాజబింబానన. ఇది సరస వర్ణన కాబట్టి ఎలా ఉందంటే, ఉదయించుచున్న నిండు పున్నమి చంద్రుని వంటి మోము కలదాన, ఎర్రని నీ పెదాలని వక్షోజాలని అందమైన కురులను మనోహరమైనటువంటి నీ కళను చూచి అవతల వైపుకు తిరిగి నిలబడ్డావు. కానీ ఏమైతే ఏముందిలే, గంగానదికి నువ్వు అవతల గట్టుకుపోయినా యువతల గట్టున్నా కానీ తేడా ఉంటుందా అని ఒక సరస వర్ణన మనం చూస్తాం. ఇంకొక కొంటె సమస్యాపూర్ణన. ఇది తెనాలి రామకృష్ణ కవి అంటే ఆయనవి చమత్కారంగా ఉంటుంది. అప్పలాచార్యుడనే ఒక పండితుడి గురించి ప్రశంసిస్తూ ఒక కవి ఒక పాదాన్ని శ్లోకంలో ఒక పాదాన్ని పూరిస్తే రెండవ పాదాన్ని ఈయన పూరిస్తారు. ఏమిటంటే అది అపశబ్ద భయం నాస్తి అప్పలాచార్య సన్నిధావు. అపశబ్ద భయం నాస్తి, అప్పలాచార్య అనే ఒక పండితుడి సన్నిధిలో నేను పొరపాటు మాట్లాడితేనేమోనని అపశబ్ద భయం అనేది ఉండదు. ఎందుకంటే వారు సవరిస్తారు కదా. దానికి తెనాలి రామకృష్ణ గారు పూరించింది ఏమిటంటే, అనాచార భయం నాస్తి తిష్టన్ మూత్రస్య సన్నిధావు. అంటే నిలబడి మూత్రం పోసేవాడి దగ్గర అనాచార భయం అనేది ఉండదు అని చెప్పడం ఆయన ఉద్దేశం అనమాట. తిష్టన్ మూత్రస్య సన్నిధం అంటే ఇది అర్థం. రాయలవారు కొంతమంది షికారుతో కవులతో షికారు వెళ్తారు ఒకసారి. అక్కడ కనిగిని పాలించేటువంటి వీరభద్ర గజపతి సేనాని పసరం గోవిందరాజు అకస్మాత్తుగా రాయలవారిని అడ్డగించి యుద్ధానికి దిగుతారనమాట. అప్పుడు రామకృష్ణుడు ఒక పద్యంతో ఆ యుద్ధాన్ని ఆపుతారు. ఎలా? బసవనకు పుట్టినప్పుడే పసరము గోవిందరాజు పసరం బైతే గసవేటికి దినడనగా గసపం దిను శత్రులాజి గడిసిన వేళన్. ఓ గోవిందరాజు అనేవాడు ఒక ఆవు, ఎద్దు మొదలగు తెల్ల జంతువు జాతికి చెందినవాడు. మరే పశువు అయితే గడ్డెందుకు తినడు? యుద్ధంలో శత్రువులు తనను సమీపించినప్పుడు గడ్డి తింటాడు. అంటే ఏమిటి? గడ్డి తింటాడంటే పారిపోతాడు అని అర్థం. ఆ విధంగా తెనాలి రామకృష్ణ కవి. అయితే ఇందులో ఒక చమత్కారం చాలా ఉంటుంది. ఒకసారి రాయలవారు తెనాలి రామకృష్ణ భువన విజయంలో ఒక ప్రశ్న అడుగుతారు. నేను ఒక 5 అక్షరాల పదం కావాలి, నాకు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో ఉండాలి, ఒక్కొక్క అక్షరం కూడా ఒక అర్థవంతంగా ఉండాలి, 5 అక్షరాలు కలిపినా కూడా అర్థవంతంగా ఉండాలి. ఆ పదం ఏమన్నా మీరు పట్టుకొస్తారని అడిగినప్పుడు ఆ రోజు రాత్రి తెనాలి రామకృష్ణ కవికి నిద్ర పట్టలేదు. పశువుల పాకలో పడుకుంటాడు. వర్షం వస్తోంది. బాగున్నాడు అక్కడ. ఆవు ఈనింది. ఏ ఆవురా బావా అన్నాడు. ఆయనకు వచ్చింది ఆవు ఈనింది అనగానే ఏ ఆవురా బావా. నీకు ఏ ఆవు రా బావా అనేది 5 భాషల్లో ఉంది. ఏ మరాఠీ, అలాగనే ఆవు అంటే హిందీలో, రా అంటే తెలుగులో, వా అంటే తమిళలో కదా, తమిళలో. ప్రేయసి హృదయాన్ని వజ్రాయుధంతో పోల్చారండి రామకృష్ణ కవి. ఎప్పుడు ఇదొక చాటు పద్యం.
పల్లవంబుని సఖియ మేనల్లు చేసి పద్మగర్భుండులాదీసి వాగుడెచ్చి భూ విసర్జించి ఎప్పుడప్పువు బోడి ఎందమొనరించి సందేహమొందనేల. బ్రహ్మదేవుడు పల్లవంబు అనే పదాన్ని తీసుకొచ్చాడు. దానితో ప్రేమికురాలి శరీరాన్ని తయారు చేస్తాడు పల్లవంబు అనే పదంతో. అందులో ఒత్తులా తీసేసి పవంబు చేస్తాడు. పవంబు అంటే పవనము. తర్వాత ఏం చేస్తాడు, ఆ భూమి తీసేసి వా పెట్టి వాకు గుడిస్తాడు. అంటే పవి అయిపోయింది. అంటే ప్రేయసి యొక్క హృదయం పవిల వజ్రాయుధంలా కఠినంగా ఉంది అన్నటువంటి ఒక ఉదాహరణ. చాటు పద్యాల్లోనే కాదండోయ్, మాటల్లోనూ చమత్కారాలు చూపించేవారైనా. కొన్ని చమత్కారాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని మీరు చూసుంటారు. ఒకరోజు ఒక పండితుడు వచ్చి, నాకు అన్ని శాస్త్రాలు తెలుసు, నాతో పోటీకి రా, చర్చకు రా అని వస్తారనమాట. ఈ లోపల రామకృష్ణ గారు ఏం చేస్తారంటే, అయితే మీకు తిలకాష్ట మహేశబంధన గురించి తెలుసా అని అంటారు. ఏమిటా తిలకాష్ట మహేశబంధన? నువ్వు కరా గేదెను కట్టే తాడు అది అన్నమాట. మరుసటి రోజు దాని అర్థం తెలిసిన తర్వాత అందరూ గొల్లున్నవారు ఈ పేరు విని ఆ పండితుడు వెళ్ళిపోతాడు అనమాట. ఈ విధంగా చాలా ఉంటాయి. ఊయల్లో కూర్చున్నటువంటి ముక్కుతిమ్మన దగ్గరకు వచ్చి రామకృష్ణుడు తాత ఊతునా అంటాడు. సరే ఉయ్యల్లో ఉన్నాను కదా ఊపుతాడేమోనని, కానీ నోటితో తుప్పుకుని ఉమ్మేశాడు రామకృష్ణుడు. అంటే తాత ఊతునా అంటే ఊపడం బదులు ఉమ్మేస్తారనమాట. ఇలా చమత్కారంలో. ఇక వసు చరిత్ర పద్యంలో అక్కడ కూడా ఆ పద్యాన్ని ఆక్షేపిస్తూ కొంచెం బూడిదని చేతిలోకి తీసుకొని శ్రీ తర్వాత భూ అన్నాడట. వసు చరిత్రలో మొదటి పద్యం శ్రీ భూపిత్రి వివాహ అనేది వస్తుందన్నమాట. శ్రీ తర్వాత భూ అనడం వల్ల ఇంకేముంది, భూ అనగానే బూడిదంతా ఎగిరిపోతుంది. ఈ కవిత్వం కూడా అట్లే ఉంది. అంటే దాన్ని చులకన చేయడం అన్నమాట రామకృష్ణ గారి ఉద్దేశ్యం. రాయల వారు, ఇది మన అందరికీ తెలిసిందే, భర్తృహరి సుభాషితాల్లో నుంచి అనువాదాన్ని చేస్తే, తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు అనేది తెలుసు మనకు మీ అందరికీ. అంటే ఇసుక నుండి తైలం తీయలేము, ఎండమావిలో నీరు త్రాగాలేము, కుందేటి కొమ్ము తేనులేమని రాయల్ గారు అడుగుతారు. వీటిలో ఎవరైనా మీలో ఏ ఒక్కటైనా తెస్తారని, చేస్తారని. అప్పుడు కృష్ణదేవరాయలు మరి చిన్నపిల్లాళ్ళగా పలక మీద కుందేలు అనే పదం రాసి, చూడండి ఈ కుందేలుకు 2 కొమ్ములు ఉన్నాయని చెప్పేసి, కాకు గాకు 2 కొమ్ములు ఉన్నాయి, కాకు లాకి కుందేలని చెప్తాడనమాట. ఇలా ఈయన చాటు పద్యాలు చూస్తే స్త్రీ వర్ణనల మీద 27, వ్యక్తుల మీద 25, ప్రకృతి వర్ణనలో ఒక 10, సమస్య పూర్ణలు, ఇక దైవతా స్థుతి ఒక 20, మొత్తం 100 చాటు పద్యాలు ఎకిరాల కృష్ణమాచారి గారు తన పరిశీలన గ్రంథంలో రాసి నిజంగా మనకి ఈరోజు అందించడం. ఇదంతా వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, ఎకిరాల కృష్ణమాచారి గారు, నిడదవోలు గారు అద్భుతమైన కవులండి వీళ్ళు. 1920, 30, 40 ప్రాంతాల్లో మనందరికీ గొప్ప అంశాలను అందించినటువంటి వాళ్ళు. సరే, మన సమయం తక్కువగా ఉంది కాబట్టి పాండురంగ విభుని పదగుంఫనం అంటే ఏమిటి, అది అలాంటి కితాబు మన రామకృష్ణ కవి గారికి వచ్చింది. ఇందులో ఎక్కిరాల వారి ప్రకారం చాలామంది చెప్పారు. ధూళిపాల శ్రీరామూర్తి గారు కానివ్వండి, నిడదవోలు వెంకట్రావు గారు కానివ్వండి, ఎక్కిరాల కృష్ణమాచారి, ఈ ముగ్గురు కూడా పదగుంఫనం గురించి చాలా విరివిగా రాశారు. వర్ణవస్తు స్వభావ గుణమైనటువంటి పదప్రయోగం చేయడం అది. ఉదాహరణకి అగస్త్యుని అనే పదానికి మన చాలా పదాలు ఉన్నాయండి. దానికి ఈయన వింధ్య పర్వత ప్రసక్తిలో కవి కావాలని అగస్త్య అనే ఒక పదప్రయోగం వాడతారు. అలాగనే అప్పులు వాళ్ళు వేధిస్తుంటే తప్పించుకోవడానికి రకరకాల
ప్రదేశాల్లో ఎవరు నిగమ శర్మ తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. నిగమ శర్మ అంటే పాండురంగ మహత్యంలో వస్తుంది. అందులో సమయానికి తిండి దొరక్క గువ్వ కుతుకుతో అతడు కుమిలిపోయాడు. భోజనం లేదు అతనికి. అంటే పావురాలు చేసే శబ్దం ఎలా ఉంటుందంటే గుర్ గుర్ అని కఠోరమైనటువంటి శబ్దం చేశాడనమాట. అది వర్ణ వస్తు స్వభావం. ఇంకొకటి రసానుగుణ పదప్రయోగం. ఈ రసానుగుణ పదప్రయోగం ఎలా ఉంటుంది అనేది మనం ఇందులో నరసింహుని వీరరసం తెలుపు సందర్భంలో సంహతాహ స్ఫూర్తి సింహానం ముండు అనే ఒక ప్రయోగం ప్రత్యేకంగా వాడారు వీరు. అంటే ఈయన ఏమిటంటే వర్ణించే వస్తువు గాంభీర్యాన్ని, గౌరవాన్ని సూచించే అక్షరాలు ప్రయోగించడం ఈ వర్ణ విన్యాసం. ఉదాహరణకి గంధాళప్ప గారిన్ దయాయత్తం స్వాంతు అని కవి వర్ణించినప్పుడు సాటిలేని సంపదకు ప్రతిభకు నిధైన వాణిని, దయకు నిలయమైన మనస్సు కలవాణిని అనే అర్థంలో తీసుకోవాలి దాన్ని. తత్తాద్వగ్విభవ అనే ఒక కవి ప్రయోగం ఈ వర్ణ విన్యాసానికి ఒక ఉదాహరణ. ఇందులో కూడా తకారాదిత్వ దీర్ఘాక్షరాలతో ఉంటుందండి. ఇది పదగాంభీర్యం కూడా కలిగి ఉంటుంది. అది తత్తాదృగ్విభవ. కొంచెం మనం ప్రయత్నించాలి. ఇలా చాలా ప్రయోగాలు చేసినటువంటి రామకృష్ణుడు వస్తు సాక్షాత్కారం ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే కార్యంలోని ఒక పాత్ర చేసే ప్రయత్నాన్ని మన కళ్ళెదురుగా ఆవిష్కరించినట్లు చేయు రచన పదగుంపనం. జఠరస్థ స్థలము నాసానాళము బీల్చి సామ జంబిరు పక్కల జల్లుకొనియే. జఠరస్థ జలము నాసానాళము బీల్చి అంటే ఇవి చదువుతున్నప్పుడు మనకు జఠరస్థ జలము నాసానాళములో ఎవరు పిలుస్తారు? ముక్కుతో ఎవరు నీళ్లు పీలుస్తారు? ఏనుగే అయి ఉంటుంది కదా, తప్పకుండా. అది ఏనుగు నీటిని పీలుస్తూ తన మీదకు చల్లుకున్నటువంటి చర్య. ఆ చర్యని ఆయన వస్తు సాక్షాత్కారంతో పోలుస్తున్నారు అనమాట. అలాగని శివుని పామర్రి క్రీనీడ విడిది ప్రోడ అనే ఒక సమాసంలో ఈయన కూడా శివుని దక్షిణామూర్తిత్వం ప్రస్ఫుటం అవుతోందని కూడా మనకు చెప్పారు. పామర్రి అనే ఈ సమాసాన్ని పైకి చదివితే మర్రి చెట్టు దట్టమైన ఓడల విశాలత్వం కూడా మనకు స్ఫురిస్తుంది. ఇలాగే స్వతంత్ర పదప్రయోగం. ఈయన విపరీతంగా అప్పులు చేసినట్టు పదాలు కూడా ఆయన సృష్టించుకున్నారండి. వాసో నిగ్రహ మెనరాకలియు నిర్వట్టు గుణింపర్తల మాసంగా అంటే వర్ణించదలచినటువంటి వస్తువు గొప్పతనాన్ని తెలియజేయడానికి విచిత్రంగా అచ్చులను హల్లులను కలపడం పదగుంపనం అంటాం. ఈ పదగుంపనం అనేది చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. శిథిలమై కుచించుకుపోయినటువంటి పేదవాని జీవితాన్ని వర్ణించుటకు రామకృష్ణుడు నిర్వేద అనే ఒక పదప్రయోగాన్ని వాడతారనమాట. ఇక నూతన పద నిర్మాణ వైచిత్ర్యం అంటే ఒక రకంగా ఈయన సూర్యునికి ఖరకరం అని పేరు పెట్టారు. ఖర ఒత్తుక ఖరకరము. ఈ ఖరకరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడు మండుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు అలాంటి పదజాలం వాడడం. తరువాత నిర్మలమైన మనస్సు కలిగిన ఒక గోపిక తపస్సు చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ఏమంటాడు? ఆ పసిగాపు పూ పవయ సాకాయ్. ఆ పసిగాపు పూ పవయ సాకే అంటారు. అంటే పశువులను కాచు గొల్లపడుచు అనే పద సృష్టి చేశారు మన రామకృష్ణ. పూప అంటే లేత. ఆ సమయంలో ఆమె తదేకంగా అమాయకంగా మన వైపు చూసే పసిపాప వంటిది. ఆ పసిగాపు పూ పవయ సాకే అని అన్నారు. ఇది కూడా నూతన పద నిర్మాణానికి ఒక ఉదాహరణ. సూర్యుని గురించి మనం చెప్పుకున్నాం. ఇక వర్షాకాలంలో తప్పించి మిగిలిన కాలంలో నెమలి మూగగా ఉంటుందంట, మాట్లాడదట. అందుకోసం ఈయన ఏమన్నారంటే మరవ మాయు అన్నాడు. మరవ మాయు
మరవ అంటే మూగ అని అర్థం అన్నమాట. ఇలా రామకృష్ణుడు పలు సందర్భాలలో ఇంకొక ప్రత్యేకమైన పదాన్ని కూడా వాడారు శివుడికి. తారా విఠార్థ మౌళి మందిరోధ్యాన కేలనానంద విభవ మవధరించెడు తారా విఠార్థమౌళి జివురు గుత్తుల బిరుల పూజించుటకునో యారు ఋతువులు సన్నిధమయ్యనచట. ఇందులో తారను మరిగిన చంద్రుల్లో సగాన్ని సెగలో కలిగి ఉన్నటువంటి శివుని పూజించడానికి చిరుగుల గుత్తులతో పూల గుత్తులతో 6 ఋతువులు అక్కడ చేరాయట. ఈ పద్యంలో తారా విఠార్థ మౌళి అనే పదం నిజంగా ఒక గొప్ప పదం, మనం అందరం కూడా పరిశీలించదగింది. అలాగనే తారా ప్రియుడైనటువంటి అర్ధచంద్రుని కిరీటంలో ధరించిన వాడు అని దాని అర్థం అన్నమాట. ఇంకొకటి, కుమారస్వామిని ఎవరైనా కానీ షణ్ముఖ అంటారు, కానీ తెనాలి రామకృష్ణ కవి ఏమంటారు? షట్కంఠ అంటారు. షట్కంఠ కూడా పదగుంపనానికి ఉదాహరణే. ఎవరికి తోచిన ఊహ వీరికి మాత్రమే వస్తుంది, ఎందుకంటే ఆయన ఉదాహరణలు అలాగే ఉంటాయి. నేనేమన్నా రికార్డ్ ఓకే, ఇది ఇప్పుడండి గమనించాలి, నాదే తప్పు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా తెనాలి రామకృష్ణ కవి లోకోక్తులను బాగా వాడాడండి తన కవిత్వంలో. ఎందుకంటే గుడిని మింగువానికి చెప్తారా మిగతాది? తలుపులు అడ్డము కాకుండానే. గుడిని మింగేవాడికి తలుపులు అడ్డం కాదు కదా. తలుపులు అప్పడములు కాకుండే. తలుపులు అస్సలు సులభం. ఎలా అంటే సులభం అంటే అప్పడాలు తిన్నంత. అది ఒకటి. ఇంకొకటి, నిగమశర్మ తన కూటి కోసం గుడ్డ కోసం సిగ్గువిడిచి నీచులైన వారిని వేడుకున్నాడనే చెప్పే సందర్భంలో పూలుమని చోటనే కట్టిలమ్మి నవ్వులు పాలు అయ్యాడు. ఇలాంటి లోకోక్తులు ఇంకా నిగమశర్మ గురించే చాలా ఉంటాయి. ఎందుకంటే పాండురంగ మహత్యంలో అంతా ఆయనే కదా. అందరితో కలిసి అది తలలో నాలుకలా, పూసల్లో దారంలా, పాలలో కలిసినటువంటి నీటిలా, ఇవన్నీ కూడా మన లోకోక్తులే, మన జాతీయాలే. అంతేకాకుండా మాయా బ్రహ్మచారి కలిగి లేకుండా, అది కూడా ఒక జాతీయమే. ఇంకా ఇలాంటి జాతీయాలు చాలా వాడారు మన రామకృష్ణ కవి. ఎక్కడ అప్పు దొరికితే అక్కడ నిగమ శర్మ అప్పు చేస్తాడని కవి చెప్పాడు కదా. అప్పులు పొడిచి పొడిచి అంటాడు. పొడవడం అన్నా కూడా ఒక జాతీయమే. ఇలాంటి లోకోక్తులన్నీ కూడా. ఇంకొకటి నిగూఢ పద ప్రయోగం. మనం సాధారణంగా భీష్ముడిని ఏమంటాం? గాంగేయుడు అంటాం. కానీ తెనాలి రామకృష్ణ కవి కుమారస్వామిని గాంగేయుడు అన్నాడు. ఎందుకు? గంగకు పుట్టినవాడు కాబట్టి. ఇది ఒక నిగూఢ పద ప్రయోగానికి ఉదాహరణ. ఇవన్నీ కూడా పదగుంపనానికి ఉదాహరణలే. ఇక కుక్కుట ధ్వజుడు. కుక్కుటం అంటే కోడిపుంజు, కీటకాలను తినేది, అటు ఇటు నడిచేది. కుక్కుట ధ్వజుడు అంటే బ్రహ్మగర్భుడు అంటే, ఇవన్నీ కూడా కుమారస్వామి అనే అర్థంలో తీసుకునేది. ఇదే పదాల్లో ఉన్నటువంటి నిగూఢత. ఇక వికటాక్షర బంధమని వక్రోక్తని, ఈ వక్రోక్తి భావాన్ని వాచ్యం చేయకుండా సూచ్యం చేయడం వల్ల ఇది వక్రోక్తి అవుతుందండి. వక్రోక్తి అంటే ఉదాహరణకి కద్రూజాంగదు తోబుట్టువు. ఈ కద్రు అంటే ఏమిటి? కద్రు అంటే పాము, కద్రూజం అంటే పాము, అంగదుడు అంటే పామును తన అంగానికి వేసుకున్నది ఎవరు? శివుడు. కద్రూజాంగద తోబుట్టు అంటే సరస్వతి, శివుని తోబుట్టువు సరస్వతి. అలాగా పదాలు కూడా గొప్పగా వాడిన అద్భుతం అండి ఈయన. మనం ఘటికాచల మహత్యం, ఇకపోతే ఉద్భటారాధ్య చరిత్రం, ఇవన్నీ కూడా పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యంలో చాలా ఉదాహరణలు మనం పదగుంపనంలో చూసాం. ఈ ఘటికాచల మహత్యం, ఘటికాచలం అంటే మీరు ఎంతమంది వెళ్ళారో తెలియదు. 108 తిరుపతుల్లో ఇది ఒకటి. ఇది షోలింగపురం అండి, షోలింగూర్ మీకు దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా అద్భుతంగా ఆయన
తెనాలి రామకృష్ణ ప్రత్యేకత ఏమిటంటే భక్తిపరంగా మనకు ఒక గొప్ప అంశాన్ని పరిచయం చేస్తారు, కానీ సమాజాన్ని, సమాజంలో సందేశాన్ని ఆ కావ్యం ద్వారా ఆయన అందిస్తారు. నిగమ శర్మ కథే ఉదాహరణకి ఒక ఉదాహరణ. మధు గారు ఈ కార్యక్రమాల్ని సమన్వయం చేస్తున్నప్పుడు సదస్సు తొలి అడుగులు సరిచేసి సక్రమ మార్గము స్థిరపరిచి సమన్వయ తంతిని సుతారంగా సూక్ష్మ దృష్టితో సాగదీసి ఆరంభ గడియ అద్భుతముగా ఆలోచనల్ని అమర్చుచు అంకిత భావము అడుగడుగున అలవర్చుకున్న కందనూరు వర్య. ఇంకొకటి, సదస్సు విజయము సురక్షితమై సాగే విధానము గమనించుచు 10 మందికి వక్త పరిచయమిచ్చి పలుకుల వేదిక పుష్టి చేసి నగరముల కార్యక్రమముల నడకకు వెన్నుదన్నుగా నిలిచి వేద విజ్ఞాన వేదికకు ఘనత వెలిగించిన కార్యదర్శి. ఈ కార్యక్రమంలో నన్ను వక్తగా ఆహ్వానించి మీ అందరిని మధ్య తెనాలి రామకృష్ణ కవి నిజంగా చాలా ఉంది చెప్పుకోవడానికి. మనకున్నటువంటి 1 గంటలో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంతసేపు ఓపికగా కూర్చున్నటువంటి ప్రేక్షక రసహృదయాలందరికీ కూడా నా నమోవాకాలు. ఇంత గొప్పగా మీరు కూర్చొని ఓపికగా విన్నందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇందాక ఒక విషయం చెప్పబోయాను నా ప్రారంభంలో. మనమంతా కూడా భాషా బంధువులం అండి. ప్రవాస నివాస భాషా బంధువులు. చెన్నైలో ఉన్న, అమెరికాలో ఉన్న, అమలాపురంలో ఉన్న ఈ భాషా బంధువులు మనకు ఉన్నటువంటి బంధం. కాబట్టి అసలు బంధుత్వం కంటే కూడా భాషా బంధుత్వం గొప్పది అని బాగా నమ్ముతాను నేను. న్యూస్ని మధు గారి వలన ఈ మధ్యంతా నెల్లూరులో ఒక అర డజన్ మందిని కలిసినప్పుడు వాళ్ళంతా మధు గారి గురించే చెప్తున్నారు. మధు గారు నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఆయన GPS లో ట్రాక్ చేస్తున్నారు. ఇది భాషా బంధుత్వం వల్ల మనకు వచ్చినటువంటి ఆస్తి అండి. ఈ ఆస్తిని మనందరం పంచుకుందాం. పంచే కొద్దీ పెంచేదే. చాణక్యుడు విద్య గురించి ఒక మాట చెప్తాడు, అది పూర్తి చేసి నేను దిగుతాను. విద్య కామధేను వంటిది, అన్ని ఋతువుల్లో పండనిచ్చే చెట్టు వంటిది. అది విదేశాల్లో తల్లివలే సాకుతుంది. అది గుప్తధనం, దాన్ని పంచే కొద్దీ పెరుగుతుంది. విద్య, ఇది సాహిత్య విద్య. అందరికీ నమస్కారం. విద్యాధనమూలమిదం జగత్ అనేది నా ట్యాగ్ లైన్ అండి. అది అంతటి ఉన్నత చదువులు చదివిన వారైనప్పటికీ 3.5 దశాబ్దాలుగా అమెరికాలో ఉంటూ పెద్ద గొప్ప పదవులలో ఉంటూ ఉన్నప్పటికీ ఏమాత్రం ఆడంబరం లేకుండా ఆ గురుకుల పాఠశాలలో చదివిన సంస్కారం అంతా మనకు కనపడేట్టుగా చక్కగా, సౌమ్యంగా, శాంతంగా, ఏదైనా మాట్లాడేటప్పుడు మైక్ లేకుండానే నేను మాట్లాడుతుంటా. మైక్తో కూడా వారు సౌమ్యంగా, శాంతంగా మాట్లాడి ఎన్నో చమత్కారమైనటువంటి విషయాలను తెనాలి రామకృష్ణ కవి సాహిత్యాన్ని గురించి మనకు తెలియజేసి మనల్ని ఈ ఆస్వాదించే అవకాశం కలిగించిన ఊరిమిండి నరసింహారెడ్డి గారికి మరొకసారి మన కరతాళ ధ్వనులతో మన గౌరవాన్ని, మన కృతజ్ఞతలను చాటుదాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.